క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించి ఈ మాటలు మనము యెహోషువ గ్రంథంలో చూస్తున్నాము. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలువెళ్ళి వచ్చారో ఆ తర్వాత మోషే నాయకత్వంలో నడిపింపబడి యెహోషువ నాయకత్వంలో వారు యెరికోను దాటి గిల్గాల్లో అంటే కానాను దేశం యొక్క ప్రాంతంలో ప్రవేశించినట్టుగా మనం చూడగలమన్నమాట. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. అంటే ఎప్పుడైతే వాళ్ళు కానాను భూభాగమైన గిల్గాల్లో దిగి ఆ యెరికో ప్రాంతంలోనికి వచ్చి ఆ 14వ తేదీన వారు ఏం చేశారు అని అంటే పస్కా పండుగను ఆచరించారు. మనం చూస్తాం కదా, ఐగుప్తు దేశంలో నుండి వారు బయలు వెళ్ళి వచ్చినప్పుడు కూడా పస్కా పండుగను ఆచరించినప్పుడే వారు బయలు వెళ్ళి వచ్చినట్టుగా మనం చూడగలం అన్నమాట. ఎప్పుడైతే వారు పస్కా పండుగను ఆచరించారో ఆ రాత్రి ఇశ్రాయేలీల గుమ్మముల మీద రక్తము, ఆ పస్కా పశువు యొక్క రక్తం ఉండడం వల్ల సంహార దూత ఇశ్రాయేల్ని దాటిపోయింది. ఐగుప్తులో ఉన్న ప్రతి తొలిచూలు పిల్ల కూడా సంహరింపబడ్డారు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ పస్కాను వధించారో ఆ పస్కా పండుగ తరువాతనే వారు ఐగుప్తు దేశంలో నుండి బయలు వెళ్ళి వచ్చారు. అదే సమయంలో మరలా వాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి మరలా ఈ కానాను ప్రాంతమైన యెరికోలోనికి వచ్చినప్పుడు యోర్దాను నది దాటి గిల్గాల్లోకి వచ్చినప్పుడు మరలా సాయంకాలం 14వ తేదీన యెరికో పట్టణంలో పస్కా పండుగను ఆచరించారంట. అంటే ఒక పస్కా పండుగ వారికి విడుదలనిచ్చింది, ఇంకొక పస్కా పండుగ వారి స్వాస్థ్యాలను పొందడానికి సిద్ధపరుస్తుందన్నమాట. ఈరోజు ఫ్రెష్ ఉన్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించామో యేసుక్రీస్తు కూడా మన కొరకు సిలువలో పస్కా పశువుగా వధింపబడ్డారన్నమాట. ఆయన ఒకటేసారి తనను తానుగా అర్పించుకొని మనకు విడుదలనిచ్చారు. మొదటిసారి విడుదలనిచ్చారు ఆయనను మనం అంగీకరించినప్పుడు మనము పాపము నుండి శాపము నుండి విడుదల పొందుకున్నాం. మరలా మనం ఆయన వైపు చూసినప్పుడు నీవే నా పస్కా అనేసి బలివి అని చూసినప్పుడు మనము మన యొక్క స్వాస్థ్యాలను పొందుకునే వారిగా ఉన్నామన్నమాట. మన కొరకు దేవుడు దాచి ఉంచిన వాటిని మనం పొందుకునే వారిగా ఉన్నాం. ఎప్పుడైతే మనము మన కొరకు వధింపబడిన యేసయ్యను చూస్తూ ఉంటామో మనం ఆయనకి సమీపముగా వెళ్తాము. సమీపముగా వెళ్ళడమే కాకుండా ఆయనలో దేవుడు మనకు దాచి ఉంచిన గొప్ప మేలుల్ని మనము అనుభవించే వారంగా ఉంటాము. ఈరోజు ఫ్రెష్ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇశ్రాయేలీలు ఎలాగైతే గిల్గాలలో దిగి పస్కా పండుగను ఆచరించి ఆ మరునాడు వాళ్ళంట మన్నాను కాకుండా ఆ దేశపు పంటను తిన్నారట, మన్నా ఆగిపోయిందట. ఆ తర్వాత మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం కదా, వాళ్ళు పోరాడి ఆ రాజులతో యుద్ధాలు చేసి అదంతా వారి స్వాస్థ్యాలను సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం. మనము కూడా ఎప్పుడైతే సిలువలో మన యొక్క యేసయ్యను పస్కా పశువుగా చూస్తామో ఆ రక్తము వలన మనము దీవింపబడి మన ప్రతిదీ దేవుడు మన కొరకు యేసయ్యలో ఏమేమి దాచి ఉంచారో అవన్నీ మనం పొందుకొని క్రీస్తులో మనం ఆనందించే వారిగా ఉంటాం. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగును గాక. మనము సిలువ వేయబడిన యేసును చూస్తూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.